ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 14 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దాని కంటిన్యూషన్ అండి ఇది. వింటుంటే వినాలనిపించి ఒక మంచి ప్రేమ కథ. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం రండి. మాలతి మేడం స్కూటీ రిపేర్ కి ఇచ్చాడు తనై. సాయంత్రం కల్లా రిపేర్ చేసి ఇచ్చేయాలి అని మెకానిక్ తో మాట్లాడాడు. మళ్ళా సాయంత్రం వచ్చి స్కూటీని తీసుకువెళ్తాను అని చెప్పి పని మీద వేరే చోటికి బయలుదేరాడు తనై. ఈ రోజు లేత పసుపు రంగు చీరలో ముద్ద బంతిలా ఎంత ముద్దొస్తున్నావో బంగారం. లవ్ యూ బంగారం. నా ప్రేమ విషయం నీకు ఎప్పటికి చెప్తానో. నా మనసుని గుచ్చి గుచ్చి చంపుతున్నావు. కొంచెం నన్ను కుదురుగా ఉండనియవే బంగారు. నా దారికి ఎప్పుడు వస్తావో అని మనసులో ఆమెనే తలుచుకుంటూ ఆమె రూపాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ బైక్ పై సాగిపోతున్నాడు. కాలేజీలో సుధా వాళ్ళ క్లాస్ కి వెళ్ళింది మాలతి మేడం. నీరజ సుధాలు పక్క పక్కనే కూర్చున్నారు. నీరజ క్లాస్ బానే వింటుంది, కానీ సుధా మాత్రం తనయ్య గురించే ఆలోచిస్తూ జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ తనయ్య రూపం గుర్తుకొస్తూ ఉంటే తనలో తానే నవ్వుకుంటూ ఆమె చెప్పే పాఠం వినడం లేదు. ఆ విషయం గమనించిన మాలతి మేడం సుధా స్టాండప్ అని పిలిచి, లెసన్ వినకుండా ఏం చేస్తున్నావు? మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటే కాలేజ్కి వచ్చి ఉపయోగం ఏమిటి? ఆలోచనలన్నీ కట్టిపెట్టి నీ కెరీర్ గురించి శ్రద్ధ పెట్టు అంటూ మందలించింది మాలతి మేడం. మేడం పిలవగానే లేచి నిలబడిన ఆమె, సారీ మేడం, కొంచెం హెడేక్ గా ఉంది అంటూ తల దించుకొని సమాధానం చెప్పింది సుధా. పాఠాల గురించి కన్నా ఇతర విషయాల గురించి ఆలోచిస్తే తలనొప్పి అలాగే వస్తుంది. ముందు పాఠాలపై శ్రద్ధ పెట్టి పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వు. సిడౌన్ అని ఆమె అనగానే సుధా కూర్చుంది. ఆ ఆలోచనలేవో నా గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా. నన్ను కొట్టేసరికి ఆ తన్నయ్య గాడు పెద్ద హీరోలా అనిపించింది. ఏదేదో ఊహించుకుంటుందేమో. వాడి సంగతి తర్వాత చెప్తాను అని మనసులో తిట్టుకుంటూ ఇవిల్ స్మైల్ చేస్తూ సుధా వైపు చూశాడు రవి. క్లాస్ అయ్యి బ్రేక్ రావడంతో మాలతి మేడం ఆఫీస్ రూమ్ కి వెళ్లిపోయింది. ఏంటి సుధా, క్లాసులో ఏం ఆలోచిస్తున్నావు? ఎప్పుడు క్లాసులో శ్రద్ధగా పాఠాలు వినేదానివి, ఈ మధ్య ఎందుకో డల్ గా ఉంటున్నావు? ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు? ఇలా ఉంటే నీ చదువు అట్టకెక్కినట్టే అని స్నేహితురాలని మెత్తగా మందలించింది నీరజ. ఏమీ లేవే, మొన్న జరిగిన విషయాల గురించి ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను అంటూ రవి గురించి జరిగిన విషయం మాత్రమే చెబుతూ టాపిక్ డైవర్ట్ చేసింది సుధా. మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను. నన్ను నా మనసుని ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నాడో అని చెప్పాలని ఉంది, కానీ చెప్పకుండా ఆగిపోయింది ఆమె. ఇంకా ఎంతకాలం తలుచుకుంటూ ఉంటావు ఆ విషయాలు? అవి అప్పటితో మర్చిపోమని చెప్పాను కదా. నువ్వు మారకపోతే నీ చదువు సాగదు. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని స్నేహితురాలుగా తన బాధ్యతను నెరవేరుస్తున్నట్లుగా సుధాకి నచ్చి చెప్పింది నీరజ. సరే పద, క్యాంటీన్ కి పోదాం అంటూ స్నేహితురాలిద్దరూ కదిలారు. సాయంత్రం కాలేజీలో క్లాసులు అయిపోగానే తనయ్యకి ఫోన్ చేసింది మాలతి మేడం. కాల్ రింగ్ అవుతుంటే బైక్ పై వెళ్తున్న తనయ్ బైక్ ని స్లో చేసి సెల్ ఆన్ చేసి స్క్రీన్ మీద మాలతి మేడం కాల్ ని చూడగానే పెదవులపై నవ్వు విచ్చుకుంటుండగా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఎంతో తన్మయత్వంతో. అటు నుండి మాలతి మేడం, హలో తనయ్య గారు, నా స్కూటీ రిపేర్ పూర్తయిందా? కొంచెం తెచ్చి పెడుతురు. నాకు క్లాసులు అయిపోయాయి. నేను కాలేజ్ దగ్గరే ఉన్నాను. అడిగానని ఏమనుకోవద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగేసరికి, అయ్యో ఎంత మాట అన్నారు మేడం. రిపేర్కి ఇచ్చిన వాడిని నేను కాకుండా మీకు ఎవరు తెచ్చి పెడతారు? నేను ఇచ్చాను కాబట్టి నేనే తీసుకొచ్చి మీకు కాలేజీ దగ్గర స్కూటీని అప్పచెప్తానంటూ మాటిచ్చేశాడు హీరో గారు. ఇచ్చిన మాట కోసం అతను చేసే పని వదిలి మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సిద్ధంగా ఉంచిన స్కూటీని చూసి నవ్వుతూ, రిపేర్ చేయడానికి ఎంత అయింది అంటూ జేబులో చేతులు పెట్టి మనీ తీయబోతుంటే 2000 అయ్యింది సార్ అని మెకానిక్ చెప్పగానే డబ్బులు తీసి ఇచ్చాడు. స్కూటీ డ్రైవ్ చేస్తూ కాలేజీకి చేరుకున్నాడు. స్కూటీతో వస్తున్న తనయ్యని చూడగానే మాలతికి సంతోషం కలిగింది. తన స్కూటీ రిపేర్ అయినందుకు, సమయానికి తెచ్చినందుకు అతనికి థ్యాంక్స్ చెప్పింది. ఈ థ్యాంక్స్ లకు లోటు లేదు. నోరు విప్పి 2 ముక్కలు మాట్లాడడానికి పెద్ద ఈగో అని మనసులో తిట్టుకుంటూ, ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకండి? అవసరంలో ఉన్నప్పుడు కావాల్సిన వారికి ఆ మాత్రం సాయం చేయడం తప్పు కాదండి అంటూ తొందరపాటులో నోరు జారాడు తనయ్. ఏంటి అంటున్నారు అని యథాలపంగా ఆమె అడిగేసరికి, ఏం లేదు మేడం, మా నీరజకి మీరు మేడం కదా, ఆ రీత్యా ఇటువంటి సహాయం చేయడంలో నాకు కష్టమేమీ ఉండదు అని అంటున్నాను అని నవ్వుతూ మాట మార్చేశాడు తనయ్.
ఓకే అండి బాయ్ అని చెబుతూ స్కూటీ ఎక్కబోతూ మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు, మీ బైక్ ఎక్కడ ఉంది అంటూ సందేహంగా ప్రశ్నించింది. నా బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఉంది, ఎలాగోలా అక్కడికి చేరుకుంటే అప్పుడు నా బైక్ మీద ఇంటికి వెళ్తానండి అని చెబుతున్న తనయ్యతో, మెకానిక్ షాప్ నేను వెళ్ళే రూటే కదా, నా స్కూటీ మీద అంతవరకు వచ్చేయండి, అక్కడ నుండి మీ బైక్ మీద మీ ఇంటికి వెళ్ళిపోదురు గాని అని ఆమె అంటుంటే, ఆ మాటలు విన్న తనయ్యకి మనసులో మలయ మారుతాలు వీస్తున్నట్లుగా చెప్పలేనంత అలజడితో కూడిన సంతోషం కలిగి అంతలోనే తేరుకుని వెంటనే ఒప్పుకుంటే బాగోదు కదా, అందుకే పర్లేదు మేడం మీరు వెళ్ళండి, నేను ఏదోలా వెళ్తాను అని పొడి పొడి మాటలు పలికాడు. కానీ మనసులో వెళ్ళాలన్న ఉపలాటం ఎక్కువైంది. సరే మీ ఇష్టం అని ఆమె కదిలపోతుంటే, మేడం 1 మినిట్, నేను మీ స్కూటీపై వస్తాను కానీ నేను డ్రైవ్ చేస్తాను, అందుకే ఆలోచిస్తున్నాను, ఏమి అనుకోరుగా అంటూ తెలివిగా తన మనసులో మాట మార్చి చెప్పాడు. ఓకే అండి వీరే డ్రైవ్ చేయండి, నేను వెనక కూర్చుంటాను, మెకానిక్ షాప్ వరకే కదా అంటూ స్కూటీ అతనికిచ్చి దూరంగా అతనిని తాకకుండా వెనక కూర్చుంది. ఆమెతో కలిసి అలా ప్రయాణిస్తుంటే జీవితాంతం తనతో పాటు ఆమె ఇలా ప్రయాణించాలని కోరుకుంటూ మనసులో మురిసిపోతున్నాడు, కలలు కంటున్నాడు. ఓకే అండి, కంటిన్యూషన్ తో నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంటుందండి, ఒక మంచి ప్రేమ కథ, వింటుంటే వినాలనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.